హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. మరి నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఒక రకమైనటువంటి ఉగ్ర రూపాన్ని చూపించాడు. మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో ఆ మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదులకు మాత్రమే నచ్చట్లేదు. ఆయన అన్నటువంటి మాటల్ని విపరీతమైనటువంటి విషప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉంది. పార్లమెంట్లో రాహుల్ గాంధీ ముఖ్యంగా హిందీ ఇంగ్లీష్లో మాత్రమే మాట్లాడడం జరిగింది. అది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది అసలు నిజానికి పార్లమెంట్ సమావేశాన్ని పూర్తిగా లైవ్ చూసేవాళ్ళు ఒక కనీసం 5 నుండి 10% కూడా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ముఖ్యంగా చూసిన వాళ్ళలో కూడా ఎంతో కొంతమంది రాజకీయ నాయకులు లేదంటే ఏదన్నా జర్నలిస్టులు వీళ్ళు కొంతమంది మాత్రమే చూస్తూ ఉంటారు. రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి పార్లమెంట్ సమావేశాల్లో నిన్న రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటల్లో ఏముంది అనే విషయాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా కొంతమంది చెడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి, ఇది ఈయన మాత్రమే పెట్టినటువంటి పోస్ట్ కాదు, దాదాపుగా కొంతమంది బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎంతోమంది విపరీతమైనటువంటి హిందూ వ్యతిరేకి రాహుల్ గాంధీ అన్న విధంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులో ఏముంది అని అంటే, రాహుల్ గాంధీ అంటాడు యేసు దేవుడి చేతిలో ఆయుధం లేదు, యేసు దేవుని చేతిలో ఆయుధం లేదు, అల్లాకి రూపమే లేదు, వాళ్ళిద్దరూ శాంతికి రూపాలు. మరి శివుడు చూడండి త్రిశూలం పట్టుకొని ఉన్నాడు, ఆయుధం లేకుండా ఏ హిందూ దేవుడు ఉండడు. అందుకే ఇస్లాం, క్రైస్తవం శాంతి మతాలు, ఆ మతస్థులు శాంతి ప్రజలు, హిందూ దేవుళ్ళు వాయిలెంట్, ఆ మతం వారు వాయిలెంట్ అంటే యుద్ధోన్మాదులు ప్రజలు అని యావత్ హిందువులను పార్లమెంట్ సాక్షిగా అవమానించాడు. రాహుల్ పార్టీ కాంగ్రెస్లో ఇంకా హిందువులు కొనసాగడం అంటే సిగ్గు లజ్జా లేని కేవలం పదవులు మాత్రమే కోరుకునే దౌర్భాగ్యులు. అంతేకాదు ఎక్కువ మంది హిందువులకు కూడా చీమ గుట్టినట్టు లేదు. ఎవడికి నీ ఐడెంటిటీ నీ ధర్మం అన్నింటినీ ప్రశ్నిస్తూ తిడుతున్న రోషం లేని పురుగులు హిందువులు అని నిరూపించుకున్నారు. హిందువులలో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అని ఒక సగటు హిందువు ఆవేదన చెందుతున్నా అని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి పోస్టులు నిన్నటి నుండి జరుగుతూనే ఉన్నాయి. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు అనే విషయం వీళ్ళన్నా విన్నరా అంటే వినలే. రాహుల్ గాంధీ నిన్న క్లియర్గా ఫోటోలు తీసుకొచ్చి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి చేతుల ఫోటో కానీ, లేదంటే అల్లాకు సంబంధించిన ఫోటో కానీ, గురునానకు సంబంధించిన ఫోటో కానీ, మహావీర్కి సంబంధించిన ఫోటో కానీ, శివునికి సంబంధించిన ఫోటో కానీ, ఆ ఫోటోలను తీసుకొచ్చి క్లియర్గా ఒక్కొక్క ఫోటో చూపించడం జరిగింది. ఆయన ఏమన్నాడు, యేసుక్రీస్తు ఫోటో చూపించి యేసుక్రీస్తు అభయహస్తం చూపిస్తున్నాడు, శాంతిని బోధిస్తున్నాడు, ఈ హింస అనేది వద్దు అంటున్నాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ అల్లా ఏమని చెప్తున్నాడు, అల్లా కూడా 2 చేతులు ఇలా పట్టుకొని శాంతిని కోరుతూ ఉన్నాడు, అహింస వద్దు అంటున్నాడు. మనం ఎవరిని భయపెట్టకు, దేనికి భయపడకని చెప్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మహావీర్ ఫోటో చూపించి అదే చెప్పిండు. గురునానక్ సంబంధించిన విషయంలో కూడా ఆయన పాకిస్తాను, శ్రీలంక లాంటి దేశాలు మొత్తం తిరిగి వచ్చిండు. ఎక్కడ కూడా హింస చేయలేదు, హింస చేయండి అని చెప్పలేదు. అంటే ముఖ్యంగా భయపెట్టకు అనే విషయాన్ని మాత్రమే చెప్పడం జరిగింది. బుద్ధ భగవానుడు కూడా అదే విషయాన్ని చెప్పాడని చెప్పేసి క్లియర్గా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. చివరిగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ శివునికి సంబంధించిన విషయంలో కూడా శివుడు తన ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని తీసి భూమిలో పాతిపెట్టి, భూమిలో కుచ్చి, తన ఆయుధమైనటువంటి త్రిశూలాన్ని భూమిలో పెట్టేసి ఆయన కూడా అభయహస్తాన్ని చూపిస్తున్నాడు. ఈ దేశంలో శాంతి ఉండాలి, మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని భయపెట్టద్దో, ఎవరికి భయపడద్దో అని చెప్పేసి మొత్తానికైతే శాంతిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతుండగానే వెంటనే నరేంద్ర మోడీ మంత్రివర్గము, నరేంద్ర మోడీ మొత్తం వెనకాల ఉన్నటువంటి వర్గం మొత్తం లేచి గొడవ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ లేచి ఇది మొత్తం హిందువుల మొత్తాన్ని, హిందూ సమాజాన్ని మొత్తాన్ని మీరు అంటే హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా మాట్లాడారు, ఇది హిందూ సమాజాన్ని మొత్తానికి నష్టం చేకూరుస్తుంది అని చెప్పేసే విధంగా నరేంద్ర మోడీ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. వెంటనే రాహుల్ గాంధీ మళ్ళీ లేచి నిలబడి नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. నో అని చెప్పేసి క్లియర్గా 4 సార్లు నో అని చెప్పి క్లియర్గా చెప్పిండు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, హిందూ సమాజానికి సంబంధించిన విషయంలో బీజేపీ పూరా హిందూ సమాజ్ నహీ హై, ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నహీ హై, మోడీ పూరా హిందూ సమాజ్ నహీ హై అనే
విషయాన్ని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నాం, బీజేపీ పూరా హిందూ సమాజ్ నహీ హై, ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నహీ హై, మోడీ పూరా హిందూ సమాజ్ నహీ హై. ఈ ముగ్గురు కూడా హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ల రాజకీయం చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేశంలో హిందువులకు ప్రతీక అయినటువంటి శివుడు తన ఆయుధాన్ని తీసి పక్కన పెట్టేసి ఈ దేశంలో శాంతి కోసం కోరుకుంటున్నానని చెప్పేసి తన అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటే, ఇక్కడ నుండి కొంతమంది మాత్రం హిందువులను హింస పేరుతో రెచ్చగొడుతున్నారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. మరి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయాన్ని కూడా ఈరోజు కొంతమంది హిందువుల పేరుతో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు మళ్ళీ రెచ్చగొట్టేటువంటి పోస్టులు తయారు చేసి విపరీతంగా ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వినకుండా, కనీసం ఆ వీడియో చూడకుండా, పార్లమెంట్ సమావేశాలని ఈ మొహాలు ఎప్పుడు కనీసం పట్టించుకోకుండా, కేవలం ఎవడో ఒకడు పోస్ట్ రాసి పెడితే ఆ పోస్టును లక్షల్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని నేను ఇప్పుడు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అది విని దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. That Gandhi is dead and a movie revived the father of the nation. No. Gandhi is not dead. Gandhi is alive. Now, another very interesting thing I noticed. Anji. That is not your problem. It is not none of your business. It is not none of your business. And there's another thing I noticed, that it is not just one religion that talks about courage. In fact, all our religions talk about courage. So, here is the religion of Islam. आपसे ये अपेक्षा ठीक है, मैं दिखाऊंगा नहीं सर, कैसे करूं? मैं समझाना चाहता हूं, वो समझा नहीं पा रहा हूं। समझदार है यहाँ पर, सब चुनकर आते हैं। सर, जनता बात ने नहीं बन सबको रही। चुनकर भेजा है। मजा नहीं आ रहा है। जनता ने सबको चुनकर भेजा, आप एड्रेस करें। जनता अब ने सबको कांग्रेस चुनकर- पार्टी ने शिव जी की फोटो दिखा दी है, गुस्सा हो गए। अब देखिए, प्लीज मान्य ये प्लीज चाहते मान्य हैं कि सदस्य, सिर्फ ये दिखा प्लीज पाएं। मान्य सदस्य आप तो इस्लाम में भी कहा गया है, मैं पढ़ता हूं, एड्रेस इधर करें, ही सेड, एड्रेस इधर करें मान्य सदस्य। हाँ जी सॉरी, इस्लाम में भी लिखा गया है, कुरान में, द प्रॉफिट पीस बी अपॉन हिम सेड, ही गॉड सेड, हैव नो फियर, आई एम विद यू हियरिंग एंड सीइंग। मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है। और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देता है। उसके बाद सर गुरु नानक जी के चित्र में भी आपको अभय मुद्रा दिखाई देगा। गुरु नानक जी भी कहते हैं कि डरो मत, डराओ मत। और पंजाब से गुरु नानक जी मक्का तक गए, थाईलैंड तक गए, अफगानिस्तान गए, श्रीलंका गए, किसी से हिंसा नहीं की, अहिंसा की बात की, सत्य की बात की, और किसी को उन्होंने अपनी जिंदगी में नहीं डराया। जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। उसके बाद बुद्ध भगवान, अभय मुद्रा। डरो मत, डराओ मत, अहिंसा। मतलब, और अंत में महावीर, डरो मत, डराओ मत, अभय मुद्रा। मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया। उसका कारण है क्योंकि यह देश अहिंसा का देश है, यह देश डर का देश नहीं है।
तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की। डरो मत, डराओ मत, डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। Just get me that picture of Shiva. inside because of his हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए, अभय मुद्रा। स्पीकर से कोई रूलिंग नहीं आएगा। प्राइम मिनिस्टर will not speak. प्राइम मिनिस्टर स्पीकर रूलिंग नहीं आएगा। This will happen here. स्पीकर वहां पे कोई नहीं, it will repeat again. भाई 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 चला चला, कोई रूलिंग नहीं आ रहा। माननीय ये आप बात समझिए, कोई नहीं बोल रहा। आप बात समझिए। ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है, दिल में जाके तीर लगा है, इसलिए ये चिल्ला रहे हैं। देखो चुप हो गए, देखिए स्पीकर साहब चुप हो गए सब। एक मिनट माननीय आप प्रतिपक्ष के नेता हैं, किसी की भावनाओं को ठेस नहीं पहुंचे, सर मुझे चर्चा बोलने में दीजिए। ध्यान रखना चाहिए। ये जो ये विषय बहुत गंभीर है, पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। बीजेपी को आपको नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ నిజంగానే రాహుల్ గాంధీ వీళ్ళు చెప్పినట్లుగానే మాట్లాడే ఉండేది ఉంటే ఈరోజు స్పీకర్ కూడా తప్పకుండా దాని మీద క్షమాపణ కోరేటువంటి ప్రయత్నం జరిగేది. రాహుల్ గాంధీ చెప్పింది క్లియర్గా ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు కానీ, మహావీర్ కానీ, లేదంటే గురునానక్ కానీ, అల్లా కానీ, యేసు కానీ, శివుడు కానీ, మొత్తానికి మొత్తం ఈ దేవుళ్ళందరూ కూడా మనకు అహింసను మాత్రమే చూపించారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తే, రాహుల్ గాంధీ మాటల్ని విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి మీరు కూడా ఆలోచించండి, ఎవరు ఏం ప్రచారం చేస్తున్నాడో గుడ్డిగా నమ్మకుండా, పిచ్చోలలాగా నమ్మకుండా. ఏంటి చివరికి ఏంటిది, రోషం లేని పురుగులు హిందువులు అని నిరూపించుకున్నారు, హిందువులలో ఎందుకు పుట్టానా అనిపిస్తుంది అని చెప్పేసి పెట్టేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులను నమ్మి మీరు రెచ్చిపోద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీకు ఓపిక ఉంటే దయచేసి రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడో క్లియర్గా వినండి, విని మీ అభిప్రాయం తెలియాల్సిందిగా కోరుతున్నాను. చూస్తున్నానండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.